హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఫైనలీ సోలో లెవెలింగ్ రాగ్నరార్కు మళ్ళీ వచ్చేసింది ఆఫ్టర్ 4 months అనుకుంటా. అండ్ ఈ వీడియోలో నేను చాప్టర్ 48ని అండ్ చాప్టర్ 49ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి గైస్. అండ్ వీడియో వస్తే వీడియోకి కన్ఫర్మ్గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి ఎక్కువ వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని హైప్ కూడా చేయండి, ఎక్కువ హైప్ చేయండి, ఓకేనా? అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 47లో అపోస్టల్ అంటే పార్క్ గాడు ఒక డంజన్ బ్రేక్ చేయించేశారు కదా. ఎందుకంటే దాంట్లో నుంచి బయటకు వచ్చే మోస్టర్స్ని వాడే లేపేసి వాడే హీరో అయిపోవడానికి అందరి ముందు. సో అందుకే వాడు డంజన్ బ్రేక్ చేపేశాడు అనమాట. అండ్ ఇప్పుడు చాప్టర్ 48లో ఆ మోస్టర్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. బట్ గైస్ అప్పుడెక్కడికి మన సుహో వచ్చేస్తాడు. అతను ఒకే ఒక అటాక్ తో అన్ని మోస్టర్స్ ని లేపేస్తూ ఉంటాడు. అండ్ దాంతో సుహోని అనుకుంటాడు, నేనేంది ఇంతకన్నా స్ట్రాంగ్ అయిపోయినా, నా ఒక్క అటాక్ తో అన్ని మోస్టర్స్ యొక్క పని అయిపోతుంది అని మన సుహో అనుకుంటాడు. అండ్ గైస్ ఇక్కడ కొంతమంది హంటర్స్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళు అంతకని మేము స్ట్రాంగ్ హంటర్స్ కాదనమాట. సో అందుకే మన సుహో ఏం చేస్తాడు, తన షాడోస్ తో ఆర్మర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తాడనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతారు కంపేర్ టు బిఫోర్. అండ్ అట్లా వాళ్ళు మోస్టర్స్ తో ఫైట్ చేయగలుగుతారు అండ్ మోస్టర్స్ ని డిఫీట్ చేయగలుగుతారు. అండ్ ఇదంతా మన సుహో చూస్తూ ఉంటాడు. అతను అనుకుంటాడు, వాళ్ళు మంచిగానే ఫైట్ చేయగలుగుతున్నారు, నా హెల్ప్ వాళ్ళకి అవసరం లేదనుకుంటా. అండ్ ఆల్సో నా షాడో ఐటమ్స్ వల్ల వాళ్ళ స్టాట్స్ అన్ని కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి, అందుకే వాళ్ళు అంతకన్నా స్ట్రాంగ్ అయిపోయినారు కంపేర్ టు బిఫోర్ అని మన సుహో అనుకుంటాడు. అండ్ గైస్ ఈ షాడో ఐటమ్స్ ని క్రియేట్ చేసే స్కిల్ పేరేంటి, షాడో క్రియేషన్ అనమాట. అండ్ మన సుహోకి రీసెంట్ గానే ఈ స్కిల్ వచ్చిందనమాట, జాబ్ చేంజ్ క్వెస్ట్ చేయడం వల్ల. అండ్ ఈ స్కిల్ తో మన సుహో తన షాడోస్ ని యూజ్ చేసుకుని ఐటమ్స్ ని క్రియేట్ చేసుకోగలడు అనమాట. అండ్ సుహోకి ఏదైతే మెటీరియల్ కావాలో టు క్రియేట్ ఐటమ్, ఆ మెటీరియల్ ని తను షాడో సోల్జర్స్ ఒక ఇన్ఫర్మేషన్ నుంచి తెలుసుకోవచ్చు ఆ మెటీరియల్ ఎక్కడ ఉందని. అండ్ అట్లా మన హీరోను ఒక ఐటమ్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట ఆ మెటీరియల్ తో తనకి ఇష్టం ఉన్నట్టు. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో తన షాడో నాగాతో ఒక షోల్డర్ గార్డ్ ని అండ్ ఒక గాంట్లెట్ ని అండ్ ఒక బెల్ట్ ని క్రియేట్ చేసుకుంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ తన స్టాట్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. బట్ షోల్డర్ గార్డ్ ది అండ్ బెల్ట్ ఏమో గ్రేడ్ రేర్ గ్రేడ్ అనమాట. బట్ గాంట్లెట్ ఏమో గ్రేడ్ కామన్ గ్రేడ్ అనమాట. అంటే మేబీ ఆ గాంట్లెట్ ఒక మెటీరియల్ అంత హై ర్యాంకింగ్ మెటీరియల్ కాదనుకుంటా. సో అందుకే గాంట్లెట్ కామన్ గ్రేడ్ లాగా అయిపోయింది. అండ్ ఆల్సో గైస్ మన సుహోకి ఇప్పుడు స్టోర్ షాడో ఐటమ్ అనే స్కిల్ కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఈ స్కిల్ తో సుహో ఏం చేయగలడు, తను షాడో ఐటమ్స్ ని స్టోర్ చేసుకోగలడు. అండ్ తనకి ఇష్టం ఉన్నప్పుడు సమన్ చేయగలడు ఆ ఐటమ్స్ ని అండ్ మళ్ళీ రీ అబ్జర్వ్ చేసుకోగలడు అనమాట. బట్ గైస్ ఇప్పటికి మన సుహో ఓన్లీ 40 షాడో ఐటమ్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలడు. బట్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది స్టోరేజ్, ఈ స్కిల్ ఒక లెవెల్ ఇంక్రీజ్ అయిపోద్ది. అండ్ ఆల్సో గైస్ మన సుహోకి ఇప్పుడు షాడో ఐటమ్ కాంట్రాక్ట్ అనే స్కిల్ కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఈ స్కిల్ తో మన సుహో ఏం చేయగలడు తెలుసా, తను ఈ స్కిల్ తో ఒక షాడో ఐటమ్ కి పేరు పెట్టగలడు. అండ్ అట్లా పేరు పెట్టిన తర్వాత ఆ ఐటమ్ ఇంకా వెపన్ లాగా మారిపోద్ది అనమాట. అండ్ గైస్ ఆ వెపన్ కూడా డెవలప్ అవ్వగలదు అనమాట. బట్ ఇట్లా మన సుహో ఓన్లీ హై ర్యాంకింగ్ ఆర్ అబౌ ర్యాంకింగ్ షాడో ఐటమ్స్ తో మాత్రమే చేయగలడు అనమాట. అండ్ గైస్ ఇప్పుడు మన సుహో ఒక టైటిల్ ఏంటి, ద వన్ హూ ఓవర్కమ్ అడ్వర్సిటీ. అండ్ ఈ టైటిల్ ఒక మీనింగ్ ఏంటో మన సుహోకి అర్థం కాదు. అతను మీనింగ్ ఆల్రెడీ చేస్తూ ఉంటాడు ఈ టైటిల్ ఒక మీనింగ్ గురించి. బట్ గైస్ అప్పుడే మాస్టర్స్ మన సుహో మీద అటాక్ చేయడానికి వస్తుంటాయి. అండ్ అఫ్ కోర్స్ మన సుహో రెడీగా ఉంటాడు మాస్టర్స్ ని లేపడానికి. బట్ గైస్ అప్పుడే ఎక్కడి నుంచో పార్క్ వచ్చేసాడు ఇక్కడికి. అండ్ వాడు ఆంప్లిఫై అనే అటాక్ తో ఒకేసారి అన్ని మాస్టర్స్ ని లేపేస్తాడు. అండ్ దాంతో మన సుహో వాళ్ళు అండ్ మిగతా హంటర్స్ చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే గైస్ వాడు ఒకే ఒక అటాక్ తో అన్ని మాస్టర్స్ ని లేపేసిండు కదా. సో అందుకే మన సుహో వాళ్ళు అందగనం షాక్ అయిపోతారు. అండ్ తర్వాత పార్క్ గాడు మన సుహోని చేసి నవ్వుతాడు. అండ్ దాంతో మన సుహో అనుకుంటాడు, ఈడు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు అని. అండ్ గైస్ ప్రీవియస్ సైడ్ మనం జిన్నో అండ్ చూల్ గానే చూసాం. అండ్ వాళ్ళిద్దరు ఇప్పుడు సుహోని చూసినాక కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే గైస్ మీకు గుర్తుంటే సిస్టమ్ మన సుహోని ఒక డంజన్ లోకి తీసుకెళ్లిపోయింది కదా జాబ్ చేంజ్ క్వెస్ట్ చేయడానికి. అండ్ ఆ క్వెస్ట్ ఫినిష్ అయ్యేంత వరకు మన సుహో బయటికి రాలేకపోయింది కదా. అండ్ దాంతో అందరూ ఓవర్ అయిపోయినారు కదా సుహోకి ఏమైపోయిందేమో అని. సో అందుకే ఇప్పుడు సుహోని మళ్ళీ చూసినాక వీళ్ళిద్దరు రిలీఫ్ గా ఫీల్ అవుతారు సుహో బ్రతికే ఉండడాన్ని తెలిసినాక. అండ్ గైస్ అప్పుడే జాంగిన్ గాడు కాల్ చేస్తాడు చూల్ కి. అని అంటాడు, నువ్వు బ్రాడ్కాస్ట్ చూస్తున్నావా, ఆ బ్లాక్ మాస్క్ వేసుకున్న హంటర్ ఎవరు కాదు సుహోనే అని జాంగిన్ గాడు అంటాడు. అండ్ కాల్ లో లిమ్ గాడు కూడా ఉంటాడు. అండ్ వాడు అంటాడు, నేను లీ మిన్సంగ్ గాని పట్టుకోవడానికి పోయినప్పుడు అప్పుడు తనతో పాటు ఒక బ్లాక్ మాస్క్ వేసుకున్న హంటర్ కూడా ఉన్నాడు. అతను ఎవరో కాదు సుహోనే, నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. సో అందుకే నేను ఇప్పుడు పార్క్ గడికి చెప్తున్నా సుహోని పట్టుకొని తీసుకురామని అని లిమ్ గాడు అంటాడు. అండ్ దాంతో చూయిల్ గాడు అంటాడు, నువ్వు అట్లా పట్టుకోగలవు సుహోని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అంతగానం ఎవిడెన్స్ లేదు టు ప్రూవ్ సుహోనే క్రిమినల్ అని చూయిల్ గాడు అంటాడు. బట్ గైస్ ఇప్పటికీ కూడా లిమ్ గాడు ఒప్పుకోడు. అండ్ వాడు అంటాడు, అయితే ముందెందుకు సుహో తన ఫేస్ ని హైడ్ చేసుకుని ఉన్నాడు. అండ్ తనకి కన్ఫర్మ్ గా స్టార్ ఫ్రాగ్మెంట్స్ తో అండ్ స్టార్ డెస్ట్ తో కనెక్షన్ ఉంది. అండ్ తన లీ గాడిని లేపేసిండు అని లిమ్ గాడు అంటాడు. అండ్ దాంతో జాంగిన్ గాడు అంటాడు, సుహో ఒక మంచి పర్సన్ కాదని నేను అనట్లేదు, బట్ ఐ అగ్రీ సుహోని మనం ఒకసారి హంటర్స్ అసోసియేషన్ కి తీసుకురావాలి. ఇప్పుడు అతనిని కొంచెం ఇంట్రోగేట్ చేయాలి. అండ్ నాకు తెలుసు సుహో జిన్నో ఒక నెఫ్యూ అని. అండ్ ఆల్సో నాకు తెలుసు దట్ జిన్నో నీకు అంటే చూయిల్ కి తెలిసిన వాడని. అంత మాత్రం నా చూయిల్ మనం సుహోని వదిలేయలేం కదా. సో అందుకే చూయిల్ నువ్వు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకో అని జాంగిన్ గాడు అంటాడు. అండ్ దాంతో చూయిల్ ఇంకా ఒప్పేసుకుంటాడు సుహోని తీసుకురావడానికి హంటర్స్ అసోసియేషన్ కి. అండ్ ఆల్సో వాళ్ళు పార్క్ గడికి చెప్పేశారు సుహోని పట్టుకురామని. అండ్ మన సుహో ఏమో వాడిని చూస్తూ అనుకుంటాడు, వీడి పేరు పార్క్ డోజిన్ కదా,
కదా, అండ్ వీడు రీసెంట్ గానే ఒక ఎస్ ర్యాంక్ ఎంటర్ అయింది కదా, బట్ అయినా వీడు నన్ను చూసి అవుతున్నాడు అని మన సుహో అనుకుంటాడు. ఆ తర్వాత పార్కడు సుహోతో అంటాడు, గ్రిమ్ రీపర్ ఒక గిల్డ్ మాస్టర్ నిన్ను తీసుకురామని చెప్పిండు నాకు హంటర్స్ అసోసియేషన్ కి అని వాడు అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు ఎందుకని, అండ్ దాంతో పార్కడు అంటాడు నువ్వు సడన్ గా వచ్చినావు కదా, సో అందుకే నీకు ఏం అర్థం కావట్లే అనుకుంటా, బట్ నువ్వు ఇప్పుడు ఒక వాంటెడ్ పర్సన్ వి లీ మెన్సన్ గానీ లేపేసినందుకు, అండ్ ఆల్సో నీకు స్టార్ డస్ట్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా కనెక్షన్ ఉందనుకుంటా కదా అని పార్కడు అంటాడు. అండ్ దీంతో ఆబ్వియస్లీ మన సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత పార్కడు మళ్ళీ అంటాడు సుహోతో, నువ్వు మంచిగా నాతో పాటు వస్తే మంచిదే, లేదా నిన్ను లాక్కొని తీసుకుపోవడమే అని పార్కడు అంటాడు. బట్ గైస్ అప్పుడే అక్కడ ఉన్న హంటర్స్ పార్కడుతో అంటాడు, ఇక్కడ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ అయినట్టుంది, సుహో నువ్వు అనుకున్న పర్సన్ కాదు, తను చాలా మంచోడు, అండ్ తను మాకు హెల్ప్ కూడా చేసిండు ఈ మాస్టర్స్ ఫైట్ చేయడానికి అని వాళ్ళు అంటారు. అండ్ దాంతో మన సుహో వాళ్ళతో అంటాడు, మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, బట్ మీరు నా గురించి పెరవ్వకండి, నేనే ఎట్లాగో హంటర్స్ అసోసియేషన్ కి పోదామని అనుకున్నా, సో అందుకే నేనే వస్తా అని సుహో అంటాడు. అండ్ దాంతో పార్కడ్ అంటాడు అయితే మంచిదని. అండ్ గైస్ ఈ ముగ్గురు హంటర్స్ కూడా అనుకుంటూ సుహో వాళ్ళకి మొత్తానికి ఆర్మర్స్ ఇచ్చేసిండని, బట్ అట్లా కాదు కదా అని అప్పుడు మన సుహో తన ఆర్మర్స్ ని తీసుకుంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాళ్ళ ముగ్గురు చాలా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత మన సుహో వాటిని స్టోర్ చేసుకుంటాడు. అండ్ గైస్ ఇదంతా పార్కడ్ చూస్తూ ఉంటాడు. అండ్ వాడు అనుకుంటాడు సుహోది ఆరా చాలా డిఫరెంట్ గా అయిపోయింది కంపేర్ టు బిఫోర్, తను అసలు రీసెంట్ గా ఏం చేసిండు ఇంతగానం స్ట్రాంగ్ అయిపోవడానికి, అండ్ ఇప్పుడు తన మీద స్టార్ ఫ్రాగ్మెంట్ కూడా వర్క్ అవ్వకపోవచ్చు, అంతగానం స్ట్రాంగ్ అయిపోయింది సుహో, సో అందుకే ఎస్ ర్యాంక్ హంటర్స్ ని కూడా బిలీవర్స్ లాగా కన్వర్ట్ చేసే స్టార్ ఫ్రాగ్మెంట్ ని నేను క్రియేట్ చేయాలి, అన్నప్పటి వరకు నేను సుహోకి దగ్గరలోనే ఉండాలి అని పార్కడు అనుకుంటాడు. సో అట్లా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే అక్కడ ఉన్న హంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్ కి ఒక డిసాస్టర్ వార్నింగ్ వస్తుంది అనమాట. అన్నది ఏంటి, జిసాన్ లో ఒక ప్రిజన్ ఉందన్నమాట, అండ్ అక్కడ ఎవరు నుంచుతారు, ఎవెకన్ పీపుల్ ని వస్తారనమాట వాళ్ళు ఏమైనా క్రైమ్స్ చేస్తే. సో ఇప్పుడు అక్కడ ఉన్న ప్రిజనర్స్ పారిపోవడానికి ట్రై చేస్తున్నారంట. అండ్ గైస్ వాళ్ళు స్టార్ ఫ్రాగ్మెంట్స్ ని కూడా యూజ్ చేస్తున్నారంట. అండ్ స్టార్ ఫ్రాగ్మెంట్ అని వినంగానే మన సుహో ఆగిపోతాడు. అతను ప్రిజన్ దగ్గరికి పోవాలని అనుకుంటాడు, ఎస్కేప్ అవుతున్న వాళ్ళని ఆపడానికి. బట్ దాంతో పార్కడు అంటాడు వేరే హంటర్స్ పోతారులే, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని వాడు అంటాడు. బట్ మన సుహో అంటాడు అక్కడ ఉన్న వాళ్ళు స్టార్ ఫ్రాగ్మెంట్స్ ని యూజ్ చేస్తున్నారు, సో అందుకే అక్కడికి వెళ్తున్న హంటర్స్ సరిపోరు ఆ ప్రిజనర్స్ ని ఆపడానికి, అందుకే నేను కూడా పోతా అని సుహో అంటాడు. అండ్ దాంతో పార్కడు అంటాడు ఇప్పుడు నువ్వు నాతో పాటు రాకపోతే ఒక పెద్ద ప్రాబ్లమ్ అయిపోద్దని వాడు అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు ప్రాబ్లం అయితే అవనే అని. అండ్ దాంతో పార్కడ్ అంటాడు అయితే నేను లిమ్గడ్కి చెప్తా, నేను ఆపడానికి ట్రై చేశాను, బట్ అయినా సరే నువ్వు వెళ్ళిపోయినావని, అట్లా నేను లిమ్గడ్కి చెప్తా అని పార్కడ్ అంటాడు. అండ్ దాంతో మన సుహో అంటాడు థ్యాంక్ యూ, బట్ తర్వాత నేను డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తా అని ఇప్పుడు బాయ్ అని చెప్పి మన సుహో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దీంతో పార్కడ్ అనుకుంటాడు ఇది కూడా మంచిదే, నేను ఇప్పుడు చూడొచ్చు సుహో ఎంతగానో స్ట్రాంగ్ అయిపోయిందని అని పార్కడ్ అనుకుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం ఆ ప్రిజన్ ని చూస్తాం. అండ్ అక్కడ ఉన్న ప్రిజనర్స్ చాలా మందిని లేపేసినారు కూడా. అండ్ ఇక్కడ ఉన్న ప్రిజనర్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి ఇక్కడ ఉన్న గార్డ్స్ దీన్ని యూజ్ చేసేవారు, బట్ ఇప్పుడు ప్రిజనర్స్ అందరూ కూడా ఫ్రీ అయిపోయినారు కదా. అండ్ అప్పుడే డాంగ్ జుక్ అనేవాడు అందరితో అంటాడు మనకి పవర్స్ ఎందుకు వచ్చినాయి మనకి ఇష్టమైనట్టు చేయడానికి, బట్ అలా చేసినందుకు హంటర్స్ వాళ్ళు మనల్ని ఇక్కడ పడేసినారు, సో అందుకే మనం ఇప్పుడు హంటర్స్ వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి, సో అందుకే పదండి మనం మన కోపం చూపిద్దాం హంటర్స్ అసోసియేషన్ వాళ్ళ మీద అనేది ఒక డంజన్ బ్రేక్ అని డాంగ్ జుక్ గాడు అంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ సిటీలో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు దట్ జీసాన్ లో ఒక పెద్ద ప్రిజన్ బ్రేక్ అయిపోయింది, సో అందుకే ఎవరు కూడా ఇక్కడ ఉండకండి, అందరూ హంటర్స్ ఒక మాట వినండి అండ్ ఇక్కడ నుంచి ఎవాక్యువేట్ అయిపోయింది అని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ అప్పుడే మనం కొంతమంది ప్రిజనర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు ఒక అపార్ట్మెంట్ లో ఉన్న ఇంట్లోపలికి వచ్చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ ఇంట్లో ఎవరు ఉండరు ఎందుకంటే అందరూ ఎవాక్యువేట్ చేసినారు కాబట్టి ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్. అండ్ గైస్ తర్వాత వీళ్ళు వాళ్ళ బట్టలు మార్చుకుంటారు. అండ్ అప్పుడే ఒకడు అంటాడు మనం నిజంగానే హంటర్స్ అసోసియేషన్ వాళ్ళతో ఫైట్ చేయబోతున్నామా అండ్ ఫైట్ చేసి మనం గెలవగలమా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎస్ ర్యాంక్ హంటర్స్ అండ్ ఏ ర్యాంక్ హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మనం ఫైట్ చేసి గెలవగలమా అని ఒకడు అంటాడు. అండ్ దాంతో ఇంకొకడు అంటాడు నువ్వు ప్లాన్ వినలేదా, మనం సిటీ మొత్తాన్ని ఆక్యుపై చేసి ఇక్కడ ఉన్న పీపుల్ అందరినీ కూడా హాస్టల్స్ లాగా చేసుకుంటే అప్పుడు ఎస్ ర్యాంక్ హంటర్స్ అండ్ ఏ ర్యాంక్ హంటర్స్ మనని ఏమి చేయలేరు. అండ్ ఆల్సో మన దగ్గర స్టార్ ఫ్రాగ్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, అండ్ ఇవి డాంగ్ జుక్ కూడా మనకి ఇచ్చాడు కదా. అండ్ హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ స్టార్ ఫ్రాగ్మెంట్ ని బ్యాన్ ఎందుకు చేశారు తెలుసా, ఎందుకంటే వాళ్ళకి భయం ఈ స్టార్ ఫ్రాగ్మెంట్ ని యూజ్ చేసుకుని అందరూ స్ట్రాంగ్ అయిపోతారని, అన్నప్పుడు వాళ్ళ అథారిటీ తగ్గిపోద్ది కదా, సో అందుకే వాళ్ళు అట్లా చేసినారు అని ఇంకొకడు అంటాడు. అండ్ ఆల్సో డాంగ్ జుక్ గాడు వీళ్ళకి చెప్పాడంట వీళ్ళ సైడ్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఉండడని, అండ్ వాడు ఎవడో తెలుసు దాకండి. అండ్ గైస్ తర్వాత వీళ్ళకి మందు దొరుకుతుంది, అండ్ దాంతో వీళ్ళందరూ కలిపి మందు వేద్దామని అనుకుంటారు. బట్ గైస్ అప్పుడే మనం ఒక అబ్బాయిని చూస్తాం. అండ్ వాడు దాక్కొని ఉంటాడు అనమాట. అండ్ అఫ్ కోర్స్ వాడు చాలా భయపడిపోతూ ఉంటాడు. అండ్ అప్పుడే వీడు ఎవరికి మెసేజ్ పంపిస్తాడు, అండ్ నాకు తెలిసి హంటర్స్ కి అనుకుంటా వీడు మెసేజ్ పంపించింది. బట్ గైస్ అప్పుడే వీడు దొరికిపోతాడు వాళ్ళకి. అండ్ గైస్ వేరే సైడ్ మనం డాంగ్ జుక్ గాని చూస్తాం. అండ్ వాడు ఆనందపడిపోతూ ఉంటాడు సిటీలో ఏం జరుగుతుందో దాన్ని చూసి. అండ్ గైస్ వీడి వెనకాల అక్కడ ఉంటాడు. అండ్ వాడు అంటాడు ఆ ప్రిజనర్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఉంటారు, సో అందుకే మనం ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు, అందుకే మనం త్వరగా నుంచి వెళ్ళిపోవాలని వాడు అంటాడు. అండ్ దాంతో డాంగ్ జుక్
డాంగ్సుక్ గాడు అంటాడు, నువ్వు నా బ్రదర్ కింద పనిచేసేవాడివి అంతే, అందుకే నువ్వు నాకు ఏం చేయాలో చెప్పకు అని డాంగ్సుక్ గాడు అంటాడు. అండ్ దాంతో వాడు అంటాడు, నేనేమి నీ బ్రదర్ కింద పని చేయట్లేదు, తను నన్ను రిక్వెస్ట్ చేశాడు, అందుకే నేను నీకు హెల్ప్ చేస్తున్నా. అన్న రిక్వెస్ట్ ఏంటి, నిన్ను అంటే డాంగ్సుక్ గాన్ని ఫ్రీ చేసి వాళ్ళ అన్న దగ్గరికి పంపిలంట. అండ్ వాళ్ళ అన్న ఓవర్సీస్ లో ఉంటాడంట అని ఇదే రిక్వెస్ట్ అనమాట అని తాషిక్ గాడు అంటాడు. అండ్ గైస్ వీడు మీకు గుర్తుంది కదా తాషిక్ గాడు. సో ఒరిజినల్ టైం లైన్ లో వీడు మన జిన్వోక చేతిలో పోయింది కదా, సో వాడే వీడనమాట. అండ్ గైస్ అప్పుడే డాంగ్సుక్ గాడు తాషిక్ గాన్ని పట్టుకొని అంటాడు, నువ్వు బి ర్యాంకు అండ్ నేను సి ర్యాంక్ అని నువ్వు నన్ను తక్కువగా చూస్తున్నావా అని డాంగ్సుక్ గాడు అంటాడు. అండ్ గైస్ తాషిక్ గాడు ఏమి స్టార్ ఫ్రాగ్మెంట్ ని యూజ్ చేయలేదు, వాడు నిజంగానే బి ర్యాంకు. అండ్ డాంగ్సుక్ గాడు అనుకుంటాడు తాషిక్ గాడు స్టార్ ఫ్రాగ్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడి స్టార్ ఫ్రాగ్మెంట్ ని తీసుకోలేదు, బట్ అయినా సరే వీడు నన్ను తక్కువగా చూస్తున్నాడు, వీడిని నేను లేపేనా అని డాంగ్సుక్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడు మనం డాంగ్సుక్ గాడి అనని చూస్తాం. అండ్ వీడే అనమాట డాంగ్సుక్ గాడు చెప్పిన ఎస్ ర్యాంక్ అంటారు. అండ్ వాడు తాషిక్ తో అంటాడు, నాకేమీ ఇంట్రెస్ట్ లేదు హంటర్స్ తో ఫైట్ చేయడము, అది జస్ట్ ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే ప్రిజనర్స్ అందరినీ రెచ్చగొట్టడానికి, అన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి. అన్న ప్రిజనర్స్ అట్లా చేస్తూ ఉన్నప్పుడు టాషిక్, నువ్వు పోయి నా బ్రదర్ డాంగ్సుక్ ని నా దగ్గరికి తీసుకొచ్చాయి, అండ్ ఒకవేళ నువ్వు అట్లా చేయకపోతే నీ పని అయిపోద్ది అని వాడు అంటాడు. అండ్ తాషిక్ గాడు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని తన ఎనిమిది లాగా చేసుకోద్దని అనుకుంటాడు, అందుకే తాషిక్ గాడు వాడి రిక్వెస్ట్ ని ఒప్పేసుకుంటాడు. అండ్ అందుకే ఇప్పుడు కూడా వాడు కోపం ని తగ్గించుకుంటాడు. అండ్ డాంగ్సుక్ గాడితో అంటాడు, నేనేమి తక్కువగా చూడట్లేదు, నేను నిన్ను త్వరగా నీ బ్రదర్ దగ్గరికి తీసుకుపోవడానికి ట్రై చేస్తున్నా అని తాషిక్ గాడు అంటాడు. అండ్ గైస్ పేరేసుడు మనం జాంగిన్ అండ్ చూలి గాని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరూ జీసానికి వద్దామని అనుకుంటారు పీపుల్ ని కాపాడడానికి ఫ్రమ్ ద ప్రిజనర్స్. అండ్ గైస్ చూలి గడ్ అయితే చాలా రోజుల తర్వాత ఫైట్ చేయడానికి వస్తుందంట, అది కూడా పీపుల్ ని కాపాడడానికి. అండ్ గైస్ ఆ ప్రిజన్ ఉంది కదా, ఆ ప్రిజన్ లో ఒక కంట్రోల్ సెంటర్ కూడా ఉందంట, బట్ ఆ కంట్రోల్ సెంటర్ ని ఎవరో డిస్ట్రాయ్ చేసారంట. అండ్ అక్కడ ఉన్న హంటర్స్ ని కూడా ఎవడో లేపేసిందంట. అండ్ కొంతమంది హంటర్స్ అయితే పోయే సిచ్యువేషన్ లో కూడా ఉన్నారంట. అండ్ గైస్ ఆ కంట్రోల్ సెంటర్ ని మేనేజ్ చేసేది ఏ ర్యాంక్ హంటర్స్. అండ్ ఏ ర్యాంక్ హంటర్స్ ని ఎవడో లేపేసిందంటే వాడు ఎంత స్ట్రాంగ్ చూడండి. అండ్ డాంగ్సుక్ గాడికి కూడా ఆ స్టార్ ఫ్రాగ్మెంట్ ఇచ్చింది వాడే అనుకుంటా. అండ్ తాషిక్ గాడు అయితే కాదు, ఎందుకంటే తాషిక్ గాడు బి ర్యాంక్ అంటారు కదా, వాడు ఇట్లా ఏ ర్యాంక్ హంటర్స్ ని డిఫీట్ చేయగలడు. అండ్ ఆల్సో తాషిక్ గాడు స్టార్ ఫ్రాగ్మెంట్ ని కూడా తీసుకోలేదు కదా. అండ్ ఇందాకే డాంగ్సుక్ గాడు చెప్పాడు కదా తాషిక్ గాడు ఎప్పుడు స్టార్ ఫ్రాగ్మెంట్ ని తీసుకోలేదని, సో అందుకే వాడైతే కాదు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి లిమ్ గాడు వచ్చేస్తాడు. అండ్ వాడితో పాటు పార్క్ గాడు కూడా వచ్చేస్తాడు. అండ్ లిమ్ గాడు చూయిల్ తో అంటాడు, దట్ సుహో మనం పిలిచినా కూడా రాలేదు, అతను జీసన్ ప్రిజన్ కి వెళ్ళిపోయిందంట. అండ్ గైస్ అక్కడ ప్రిజనర్స్ స్టార్ ఫ్రాగ్మెంట్ ని యూజ్ చేస్తున్నారు కదా, అండ్ సుహోకి అండ్ స్టార్ ఫ్రాగ్మెంట్ ఒక డిస్ట్రిబ్యూషన్ కి కనెక్షన్ ఉందని వీళ్ళు అనుకుంటున్నారు కదా. అండ్ దాంతో లిమ్ గాడు అనేసుకుంటాడు, సుహో కావాలనే ప్రిజన్ కి వెళ్ళిపోయిండు మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి. అండ్ సుహో కావాలనే లీగ్ అని లేపేసిండు స్టార్ పౌడర్ ఒక డిస్ట్రిబ్యూషన్ లో తన ఇన్వాల్వ్మెంట్ ని కవర్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో సుహో తన ఎబిలిటీస్ ని కూడా హైడ్ చేసుకుంటూ అండ్ ఒక ఈ ర్యాంక్ హంటర్ లాగా మన ముందు యాక్ట్ చేసిండు. అండ్ తన ఒక హై ర్యాంకింగ్ విలనే, అండ్ అందుకే నేను కూడా మీతో పాటు వస్తున్నాను సుహోని లేపడానికి అని లిమ్ గాడు అంటాడు. అండ్ దీంతో చూయిల్ గాడు అంటాడు, నువ్వు అట్లా చెప్పగలవు, సుహో హెల్ప్ చేయడానికి పోయిండొచ్చు కదా జీసానికి అని చూయిల్ గాడు అంటాడు. బట్ గైస్ జాంగిన్ గాడు కూడా లిమ్ గాడు అన్నట్టే అంటాడు, లైక్ సుహో ఒక విలన్ అని. దీంతో చూయిల్ గాడికి ఇంకా అర్థం కాదు వీళ్ళిద్దరికి ఏం చెప్పాలని. అండ్ గైస్ అప్పుడే పార్క్ గాడు అనుకుంటాడు, నేను అప్పుడే అంతకడం స్ట్రాంగ్ అయిపోలేదు ఈ 2 హెస్ ర్యాంక్ కంటెస్ట్ ని డిఫీట్ చేసేంత. అండ్ సుహో కూడా అంతకడం స్ట్రాంగ్ కాదు ఈ జాంగిన్ గాడిని అండ్ లిమ్ గాని డిఫీట్ చేసేంత. అండ్ ఆల్సో సుహో ఉంచలేదా ఇట్లా అవుతుందని, అంటే తన వెనకాల హెస్ ర్యాంక్ కంటెస్ట్ పడతారని తన ఊంచలేదా, బట్ ఏదో ఒకటి నేనైతే దూరం నుంచి వీళ్ళ ఫైట్ ని చూస్తూ ఉంటా అని పార్క్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ పేరేసుడు మనం మన సుహోని చూసాం. అండ్ తను తన బీస్ట్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి చాలా స్పీడ్ గా పోతుంటాడు జీసానికి. అండ్ తను బీస్ట్ ఫామ్ లో కూడా అంతగానో స్పీడ్ గా పోలేకపోతున్నాడు అని మన సుహో అనుకుంటాడు, బట్ తను స్పీడ్ గానే పోతున్నాడు. బట్ ఎట్లా అట్లా మన సుహో వచ్చేసాడు జీసానికి. అండ్ గైస్ అప్పుడు మన సుహోకి చాలా మంది పీపుల్ ఒక అరుపులు వినిపిస్తాయి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని. దీంతో ఆబ్వియస్లీ మన సుహోకి చాలా కోపం వస్తుంది. అండ్ గైస్ ఇప్పుడు మన సుహో బీస్ట్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తన సెన్సెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట, సో అందుకే తనకి పీపుల్ ఒక అరుపులు వినిపిస్తాయి. అండ్ గైస్ తర్వాత ఇంకేముంది మన సుహో వచ్చేసాడు ప్రిజనర్స్ దగ్గరికి. అండ్ దాంతో వాళ్ళు అనుకుంటారు సుహో సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడని. ఆ తర్వాత మన సుహో గ్రే గాడ్ తో అంటాడు రెస్ట్ తీసుకో ఇంకా అని, ఎందుకంటే గ్రే గాడ్ చాలా అలసిపోయింది కాబట్టి. అండ్ గైస్ తర్వాత మన సుహో ఇన్స్టెంట్లీ ఒకని లేపేస్తాడు. అండ్ దాంతో మిగతా వాళ్ళు అఫ్కోర్స్ చాలా షాక్ అయిపోతారు. ఆ తర్వాత మన సుహో వాళ్ళతో అంటాడు, మీరు ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయిపోతే పారిపోతూ ఉండాలి కానీ అంతేకాని పీపుల్ ని ఎందుకు బాధపడుతున్నారా. అండ్ ఆల్సో మీ దగ్గర ఇప్పుడు ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, ఒకటి నా చేత దెబ్బలు తిని అన్కాన్షియస్ అయిపోవడం ఆర్ లేదా పోవడం అని మన సుహో అంటాడు. అండ్ ఇట్లా చాప్టర్ 49 ఎండ్ అయిపోద్ది గైస్. సో గైస్ ఇది చాప్టర్ 48 అండ్ చాప్టర్ 49 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 50 ఇంకా రాలేదు, సో అది రాగానే ఇంకొక వీడియో చేస్తా. అప్పుడు లోపు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ మర్చిపోకండి గైస్ ఈ వీడియోని హైప్ కూడా చేయండి, ఎక్కువ హైప్ చేయండి అండ్ ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.